తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామభజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ సంకీర్తనను ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా మునిరాజా కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు వెంకట నారాయణ మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, వెంకట నారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామాంజనేయ స్వామి భజన మండలి ప్రతిరోజు ఈ మాసంలో ప్రతిరోజు ధనుర్మాసంలో 5 గంటల నుండి 8:30 వరకు భజన మందిరంలో భజన చేస్తూ వచ్చే జనాలందరూ కూడా వచ్చి ఇక్కడ హాజరై ప్రతి ఒక్కరూ స్వామి కృపకు పాత్రలు అవ్వాలని మరి కోరుకుంటున్నాం. ఈ గుడిలో 35-40 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇక్కడ చిన్నబ్బ, ఏ వెంకటనారాయణ, సుబ్రహ్మణ్యము, ఋషి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ భజన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని రాముల యొక్క కృప పాత్ర వాళ్ళని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. రామ భజన మందిరంలో ఈ నెలంతా భజన చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మరీ కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.